నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. గత వీడియోలో మనము సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి, పెద్దల పండగగా మనం జరుపుకుంటామని దాని గురించి చాలా వివరంగా చెప్పారు కదా గురుగారు. సో ఈ వీడియోలో భోగి యొక్క విశిష్టత ఏంటి, అలాగే కనుమ గురించి కూడా మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, భోగి గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. భోగి అలాగే కనుమ. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి మంటలు అని వేస్తుంటాం మనం. ఎందుకు భోగి మంటలు వేస్తాము? ఇక్కడ భోగి అనేటువంటిది మీకు ధనస్సు రాశికి మకర రాశికి మధ్యలో ఉంటుంది. అంటే మనకి ముందు రోజు భోగి, తర్వాత రోజు సంక్రమణం జరిగిన సంక్రాంతి కదా. అగ్నితత్వ రాశిలో ఎండింగ్లో డిగ్రీలో ఉన్నటువంటిది అది. ఆ సమయంలో ఒక ఉష్ణం కావాలి జీవుడికి, ఎందుకంటే న్యాచురల్ జీవకారక స్థానం ఇస్ ధనస్సు. ఓకే. మకర కుంభాలు కర్మ, మీనం అనేది మోక్షం. అంటే ఈ జీవుడు మకర కుంభాలను దాటి మోక్షాన్ని చెందుతాడు, ఈ వైతరణి నదిని దాటి. ఆ రకంగా ధనుసు రాశిలో రవి ఉన్నప్పుడే నీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉంటాయో చెక్కవి అవి ఇవి తీసుకెళ్ళి మంటలో పడేయాలి. అలానే పాత బట్టలు ఒక్కటి లేదు గురుగారు, నేను చూసాను. పాత బట్టలు అన్ని ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి చేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ అలాంటివి కూడా. దీని గురించి బట్టల్ని ఎట్టి పరిస్థితుల్లో కాల్చకూడదు, చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా మీరు బయటకు ఇచ్చేటప్పుడు కూడా వస్త్రాలను చక్కగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తీసి తడిపి ఇవ్వాలి. ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తుంటాం. ఎందుకంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకున్న బట్టను తీసుకున్నాక అలాగే ఎవరికైనా ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చేస్తే మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఆరా కనెక్టివిటీ మన వస్త్రానికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే భోగి మంటలు అనేటువంటిది వేసుకుంటూ ఉంటాం. భోగి పళ్ళు పోస్తూ ఉంటాం చిన్నపిల్లలకి. ఎందుకు వేస్తుంటారండి భోగి పళ్ళు అంటే వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది. ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నాడు రవి, అక్కడ 29 డిగ్రీస్లో ఉంటాడు భోగి రోజు ధనస్సు రాశిలో. ఆ రోజు వేసేటువంటి భోగి పళ్ళు అనేటువంటిది వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచుతుంది, సూర్యశక్తిని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు సూర్య ఆరాధన చేయడం అనేటువంటిది కూడా మంచిది భోగి రోజు. భోగి, సంక్రాంతి కన్నా 3 కూడా సూర్య ఆరాధన మంచిది. అయితే ఇక్కడ ధనుసు రాశిలో ఏం చేయాలి గురుగారు? సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అదేవిధంగా భోగి, సంక్రాంతి గురించి మనం ఆల్రెడీ చెప్పినాం. కనుము, ముక్కనుము కూడా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ముక్కనుము అని మరి ఇక్కడ చేసుకుంటారు, అటువైపు చేస్తూ ఉంటారు. ఆ రోజు నాన్ వెజిటేరియన్ తింటారు చాలా మంది. దానికి కూడా ఒక లెక్క ఉంది, ఏదో వాళ్ళు తినడం అని కాదు. ఆ యొక్క నాన్ వెజిటేరియన్ తీసుకొని శక్తులకు ఇస్తారు. అంటే ఏమిటి, మనకి దేవతా ఆరాధన, శక్తి ఆరాధన కొన్ని ఉంటాయి. అందులో కొన్ని పరివారాలు ఉంటాయి, దేవతల కింద ఉండేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు తీసుకుంటాయి వాటిని, ఆ రకంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అది ఒక్కొక్క దీన్ని బట్టి మారుతూ వచ్చింది చెప్పాలంటే. ఒకప్పుడు కొంతమంది చేసేవారు, దాని తర్వాత అందరూ చేసేవారు అని చెప్తుంటారు. అంటే అన్ని తెగల వాళ్ళు చేసేవారు. దాని తర్వాత ఈ కలి ధర్మం బట్టి, కలి ధర్మంలో బ్రాహ్మణుడు అసలు ముట్టుకోకూడదు మాంసాహారాన్ని, కాబట్టి అది కొంతమందికే అది పరిమితమైందని దాని గురించి చాలా కథలు ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మనకి శక్తికి ఈ మాంసం పెట్టడము, ఎందుకంటే మనకి కౌలాచారము, వామాచారము, దక్షిణాచారము 3 ఆచారాలు ఉంటాయి. మనం పాటించేది దక్షిణాచారం. ఇప్పుడు మనం పాటించేది వామ కౌల ఆచారాలలో వీళ్ళు మాంసము, మద్యము, మైథునము ఇట్లా 5 రకాల పద్ధతులు ఉంటాయి, అవి పాటిస్తూ ఉంటారు. ఓకే. మధువు, మత్స్యము అని. అయితే ఎందుకు ఇవి పాటిస్తారు ఏమిటి అంటే, నువ్వు అందులో ఉండి కూడా నీకు దేవుడే గుర్తుకు రావాలి. నువ్వు మందు తాగుతున్నావు, మందు తాగడంలో కాదు, మందు తాగుతూ కూడా నీకు అదే గుర్తుకు రావాలి. మైథునం చేస్తున్నావు, అదే గుర్తుకు రావాలి. అంటే ఏంటి, నువ్వు ఎక్కడా వదిలిపెట్టకుండా ఉన్నావని చెప్పడం కోసం, అంతేగాని అదేదో ఫ్యాషన్గా వెళ్ళి డ్రింక్ చేయడానికని కాదు. ఎందుకంటే కొన్ని ప్రేరేపణ చేసేటప్పుడు కొన్నిటిని మనం వాటిని చేసేటప్పుడు ఆ రకంగా ప్రేరేపిస్తూ ఉంటారు ఆ శక్తుల్ని, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా కనుమ రోజు, ముక్కనుమ రోజు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మనకి 3 రోజుల పండగ, 4 రోజుల పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా మనం ఏదో కొత్త బట్టలు వేసేసుకొని నలుగురిని కలవడం ఒక ఎత్తు అయితే, మీరు ఈ కర్మస్థానంలో రవి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మీరు ఈ 3 రోజులు దేవతా సంబంధించిన దాన్ని అంత గట్టిగా పట్టుకుంటే మీ యొక్క కర్మలు అంత బాగా తొలగబడతాయి. ప్రత్యేకంగా ఎందుకంటే ఆత్మకారకుడైన రవి, సూర్య భగవానుడు, న్యాచురల్ 5th లార్డ్ అయినటువంటి రవి
మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. మకరం అంటే కర్మస్థానం. మీ కర్మ ఏమిటి, మీరు ఎటువంటి కర్మ అనుభవించాలని ఉంది అనేటువంటిది మకర కుంభాలు చెప్తాయి చాలా స్పష్టంగా. కాబట్టి ఏంటి, స్పెసిఫిక్గా మీకు ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3-4 రోజులు చాలా విశేషంగా మీ యొక్క కర్మను తొలగించుకునేటువంటి రోజు. మనం ఏదో గాలిపటాలు ఎగరేస్తాం సరదాగా, పర్లేదు, పిండి వంటలు వండుకుంటాం, అందరినీ కలుస్తాం, పర్లేదు. కానీ దీంతో పాటు మీకు స్పృహ రావాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కర్మను తొలగించేటువంటి పండుగ ఇది. గొప్ప ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు గురుగారు, ఇది చాలా మందికి తెలీదు. అందరూ సరదా, అందుకే మన వల్ల పెద్దల పండగ అనుకుంటారు. ఎందుకంటే మనకి దేవతారాధన, పితృదేవతారాధన చేయాలి. మీ కర్మ తొలగించేది కేవలం దేవత, కేవలం పితృ అవ్వదు. దేవత, పితృదేవత రెండూ కలిపి చేసుకునే పండుగ ఇది. అప్పుడు మీ కర్మ తొలగుతుంది. అదే అట్లా అన్నమాట. కాబట్టి ఈ రకంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కనుమ రోజు ఇందాక నేను చెప్పాక కనుమ, ముక్కనుమ అనేటువంటిది. అయితే ఈ కనుమ రోజు కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు ఊర్ల సైడ్ భోగి, సంక్రాంతి 3 రోజులు కూడా, కనుమ 3 రోజులు కూడా ఈ మన వీటికి అంటే ఎద్దుల్ని, ఆవుల్ని అలంకరిస్తారు, వాటికి పూజలు చేస్తారు. యాక్చువల్గా కనుమ రోజు కూడా పూజలు చేయడము. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కనుమ రోజు ఎక్కువగా జంతువులకి అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాటన్నిటికీ కూడా అలంకరణ చేయడము, వాటికి ఏదైనా తినిపించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే పంట పొలాలు, ఇది ముఖ్యంగా నేను మీకు ఎలా చెప్పాను, రైతులకు సంబంధించినటువంటి పండగ ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. 3వ రోజు కూడా ఏంటంటే దేవతారాధన ప్రధానంగా చెప్పాలంటే. అలాగే ప్రత్యేకంగా కనుమ రోజు అనగానే మనకి ఊర్లలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఆ రోజు నాన్ వెజిటేరియన్ ముక్కనుమ రోజు ఎక్కువగా చేస్తారు. కనుమ కంటే ముక్కనుమ రోజు ఇందాక చెప్పాను కదా, ఆ నాన్ వెజిటేరియన్ తినడం కూడా ఏంటంటే వాళ్ళు తినడం అని కాదు, అక్కడ శక్తికి పెడతారు. అది తగ్గి, అది రోజుకి అది ఏమైపోయిందంటే మార్పు వచ్చేసి శక్తి అనేది మర్చిపోయి కేవలం వాళ్ళు తినడం కోసం చేసుకుంటున్నారు. అట్లా. ఇంకోటి ఏంటంటే బలి ఇవ్వడం వేరు. ఇప్పుడు బలులు ఇప్పుడు మనకి దేవతా సంబంధించిన వాటికి ఈ బలులు ఇవ్వకూడదు అనేటువంటి నిషేధించారు. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, నార్త్ సైడ్ అయితే డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్తుంది ఏంటంటే, నువ్వు బలిగా ఇచ్చింది నువ్వు స్వీకరించకూడదు. మళ్ళీ నువ్వు స్వీకరించేది బలి అవ్వదు. అవునా గురుగారు? బలి అన్నం కూడా, బలి అంటే అంతసేపు జంతువులను చంపడమే కాదు, అన్నాన్ని బలిగా ఇవ్వచ్చు. నీలో ఉండేటువంటి అహంకారాన్ని వదిలేయడం కూడా బలి అవుతుంది. నాలో ఈ దుర్గుణం ఉంది వదిలేస్తుంది, అదే బలి. ఓకే, చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది. అంటే బలి అంటే కేవలం జంతువుల్ని బలిస్తూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. అలా కాదనమాట, ఏదైనా ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు, దానం లాగా ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా వదిలేయచ్చు అంటారు. ఇవ్వచ్చు. కొత్త విషయం తెలుసుకున్నాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.